హలో సార్ జాయిన్ అండి. సెండ్ మీ రిక్వెస్ట్. హెడ్సెట్ తీసేసిన డిస్టర్బెన్స్ అవుతుందని సెండ్ మీ రిక్వెస్ట్. శివ సార్ వాయిస్ క్లారిటీ ఉందా ఇప్పుడు నాది? వాయిస్ క్లారిటీ ఉందా సార్ నాది ఇప్పుడు? మీ వీడియో బబుల్ అవుతుంది. మీ వీడియో బబుల్ అవుతుంది. డాటా ప్రాబ్లం మీ దగ్గర. మీ వీడియో బబుల్ అవుతుంది. డాటా ప్రాబ్లం. మీ దగ్గర వీడియో బబుల్ అవుతుంది సార్. డాటా ప్రాబ్లం ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఓకేనా? నా వాయిస్ క్లియర్గా ఉందా మీకు? మీది మళ్ళీ బబుల్ అవుతుంది. ఇప్పుడు ఓకే, కానీ మీ వీడియో బబుల్ అవుతూనే ఉంది. అదే ఓకే ఓకే, నో ప్రాబ్లం. నా వీడియో మాత్రం క్లారిటీ ఉందా మీకు? హలో శివ. సార్ వినిపిస్తుందా కరెక్ట్ గా? వినిపిస్తుంది. నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే ఓకే సార్, క్లారిటీ. ఓకే రైట్. ఓకే సార్, నౌ వీ కెన్ స్టార్ట్ ద సెషన్. హౌ ఎలా ఆర్ యు సార్? ఉన్నావు? ఫైన్ ఫైన్. ఐ యామ్ ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు? సూపర్ సూపర్ సార్. లాక్డౌన్ లో ఎట్లా గడుస్తుంది? లాక్డౌన్ షిట్ గానే నడుస్తుంది సార్. మీది ఇంకా పల్లెటూరు, అంత ఏం స్టిక్ ఉండదు, అంతే కదా? ఓకే. సో ఫ్రెండ్స్, టాపిక్. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ ఇన్ యువర్ లైఫ్. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా అందరూ కూడా ఇంటి దగ్గర ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. సార్ వచ్చేసి మన జెడ్పిహెచ్ఎస్ లో హిందీ లెక్చరర్, ఎస్కే గౌస్ పాషా, యంగ్ అండ్ డైనమిక్ మోటివేషనల్ స్పీకర్ కూడా సారు. ఎంతో ఎంతో మందికి స్టూడెంట్స్ కూడా వాళ్ళ కెరియర్ గురించి చెప్పుకుంటూ వస్తాడు సారు. 10th అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏ ఏ కోర్స్ తీసుకుంటే వాళ్ళకి ఎలా గవర్నమెంట్ జాబ్ కొట్టగలుగుతాడు అనేది కూడా సార్ ఈ రోజు మనకి చెప్పగలుగుతాడు. కమాన్, ప్లీజ్ వెల్కమ్ టు ది. హాయ్ సార్. హాయ్ హాయ్ శివ. హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ శివ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనకి ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత కూడా జనాలకు, స్టూడెంట్స్ కి ఏ కోర్స్ తీసుకోవాలనేది కూడా క్లారిటీ లేదు. అసలు 10th తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బెటర్ సార్? అసలు ఏమేమి కోర్సులు ఉంటాయి, ఎన్ని కోర్సులు ఉంటాయి సార్, అన్ని డీటెయిల్ గా కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, గుడ్ క్వశ్చన్ శివ. నేను రీసెంట్ గా ఒక స్టూడెంట్ నన్ను ఫోన్ చేసిండు. సార్ మెమోస్ ఎప్పుడు వస్తాయి మెమోస్ సార్ అని అడిగిండు. అడిగితే నేనన్నా ఏ కాలేజ్ జాయిన్ అవుతున్నారా, ఏ గ్రూప్ తీసుకున్నావు అంటే, సార్ నేను ఇంకా డిసైడ్ కాలే ఏ గ్రూప్ తీసుకోవాలని అనుకున్నాను. అంటే ఇంతవరకు స్టూడెంట్ వాళ్ళు ఏ గ్రూప్ తీసుకోవాలో డిసైడ్ కాలే ఇంతవరకు వాళ్ళు. అవును, అర్థమైందా? 10th క్లాస్ అనేది శివ ఒక ఫౌండేషన్, పునాది లాంటిది. అవును. ఆ పునాది ఎంత స్ట్రాంగ్ వేస్తే దాని మీద ఇల్లు అంతా మనం అందంగా నిర్మించుకోవచ్చు. ఆ పునాది అంటే ఇల్లు కట్టుకోవడానికి ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్లానింగ్ వేసుకోవాలి. పునాది కంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్లాన్ వేసుకోవాలి. అంటే మన కెరియర్ ఏంటిది, మనం ఫ్యూచర్ లో ఏం కావాలనుకుంటున్నాం అనేది ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ ప్రకారం మనం ఆఫ్టర్ 10th తర్వాత సో ఈ గోల్ ఉంది సార్, నాకు మమ్మీ డాడీ ఈ గోల్ ఉంది, ఈ గోల్ ప్రకారం నేను ఏ గ్రూప్ తీసుకోవాలి అనేది వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ అనేది స్టూడెంట్ అనేది చిన్నప్పటి నుండి ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ కి తగ్గట్టుగా ఆఫ్టర్ 10th తర్వాత
ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది, ఇలా తొందరగా కెరియర్ లో సెటిల్ కావాలి అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. అయితే చాలా మంది 10th తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి వాళ్ళు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ని అడగడం, నువ్వు ఏ గ్రూప్ తీసుకుంటున్నావు, నేనే గ్రూప్ తీసుకుంటున్నా, అదేనా నువ్వు ఏది తీసుకుంటే నేనే తీసుకుంటా, మనం ఇద్దరం ఒకటే కాలేజ్ లో జాయిన్ అయిదాం, మా నాన్న ఈ గ్రూప్ తీసుకోమన్నాడు, మా మమ్మీ ఈ గ్రూప్ తీసుకోమన్నది అని చాలా మంది ఇట్లా డైలమాలో ఉంటుంటారు పిల్లలు. అంటే వాళ్ళకు సరైన గైడ్ లైన్స్ లేక అట్లా పిల్లలు తయారు అవుతూ ఉంటారు. అయితే ఆఫ్టర్ 10th తర్వాత అసలు ఏమేమి గ్రూప్ ఉంటది, ఏ గ్రూప్ తీసుకుంటే వాళ్ళ గోల్ కి రీచ్ అవుతారు అనేది వాళ్ళకు క్లారిటీగా చెప్పాలి. ఆఫ్టర్ 10th తర్వాత సో మెనీ, ఇప్పుడు ఒక చెట్టు ఉంటది అనుకో శివ, చెట్టు కింద నుండి కొంచెం దూరం వరకు కాండం, ఆ కాండం తర్వాత ఏమవుతుంది కొమ్మలు డిఫరెంట్ గా కొమ్మలు ఉంటుంది. ఆ కాండం అనేది 10th తర్వాత కొమ్మలు అనేది ఏంటిది ఆ యొక్క గ్రూప్స్ విడిపోతూ ఉంటాయి అన్నట్టు. అలా 10th తర్వాత ఇంటర్మీడియట్ ఉంటుంది, పాలిటెక్నిక్ ఉంటుంది, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఉంటుంది, ఐటీఐ అనేది ఉంటుంది. మరి ఇంటర్మీడియట్ లో ఏమేమి గ్రూపులు ఉంటాయి? ఎంపీసీ. చాలా మందికి, ఎక్కువ మంది స్టూడెంట్ అడుగు ఏ గ్రూప్ తీసుకుంటావు అంటే ఎంపీసీ బైపీసీ అంటారు, డాక్టర్ ఇంజనీరింగ్ అంటారు, డాక్టర్ ఇంజనీర్. కానీ ఇంకా ఏమేమి గ్రూపులు ఉంటాయి, మరి వాటి వల్ల ఏం లాభం అనేది చాలా మంది విద్యార్థులకు అవగాహన ఉండదు. ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి ఎంపీసీ ఉంటుంది, బైపీసీ ఉంటుంది, సిఈసి ఉంటుంది, హెచ్ఈసి ఉంటుంది, ఎంఈసి ఉంటుంది. ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బైపీసీ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎంఈసి మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. సిఈసి కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్. హెచ్ఈసి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. ఫస్ట్ ఒక స్టూడెంట్ నేను డాక్టర్ కావాలనుకుంటున్నా అనుకున్నది, ఆమె ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్లా? బైపీసీ తీసుకోవాలి. తీసుకుంటే డాక్టర్ అవుతారు. డాక్టర్ అంటే బైపీసీ తీసుకున్నంత మాత్రం డాక్టర్ కాదు, తర్వాత ఎంట్రన్స్ కావాలి కదా, వాటికి వేరే ఉంటది, నేను చెప్తా అర్థం. సపోజ్ ఇంజనీరింగ్ కావాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి? ఎంపీసీ. ఏదైనా జాబ్ కొట్టాలి, జాబ్ ఏదైనా ఎనీ జాబ్ సంపాదించాలన్నా కూడా మినిమం డిగ్రీ ఉండాలి, వాటికి ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి ఎన్ని గ్రూప్ తీసుకోవచ్చు. ఇలా ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఆఫ్టర్ 2 years, ఇంటర్మీడియట్ అనేది 2 years కోర్స్. 2 years తర్వాత వీళ్ళకు ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎవరికి? ఎంపీసీ స్టూడెంట్ వాళ్ళకు ఎంసెట్ ఉంటుంది, ఐఐటి ఉంటుంది, జేఈ మెయిన్స్ ఉంటుంది, బిషాట్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వల్ల వాళ్ళు ఎందులో వెళ్తారు? ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ లో వచ్చే వరకు వాళ్ళకు సిఎస్సి ఇంజనీరింగ్ లో కోర్స్ గ్రూప్ లో అంటున్నాను కోర్సెస్, సిఎస్సి, ఐటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈసీఈ, ఇవన్నీ స్టూడెంట్లకు తెలియదు. ఇంటర్మీడియట్ తీసుకున్నావా? అది తీసుకున్నావు, అది ఎందుకు తీసుకున్నావు? నేను ఇంజనీరింగ్ కావాలి. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఇలా అన్నట్టు ఇంజనీరింగ్ లో. ఎంపీసీ తర్వాత ఇది బీటెక్ లో, ఇంజనీరింగ్ లో. బైపీసీ తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఎంట్రన్స్ రాయాలి. ఏమేమి ఎంట్రన్స్ రాయాలి? ఎంసెట్ రాయాలి, నీట్ ఎగ్జామ్ అని. ఈ నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత వీళ్ళకి ఏమవుతుంది? ఎంబీబీఎస్ అలోపతి. ఇది 5 years కోర్స్. 5 years కోర్స్ ఉంటుంది. ఎంబీబీఎస్ అలోపతి, బియుఎంఎస్ అని, బిఏఎంఎస్ అని, ఈ గ్రూప్స్ ఏది ఎంబీబీఎస్ లో మొత్తం ఈ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఇక ఎంఈసి, సిఈసి
ఇది హెచ్ఈసి ఆర్ట్స్ గ్రూప్స్ అన్నట్టు. ఉమ్, అర్థం. వీళ్ళకు ఇంజనీరింగ్ కి ఎంబీబీఎస్ కి ఛాన్స్ ఉండదు. అవును. వీళ్ళు ఏం చేయాలి, చేస్తే డిగ్రీ చేయాలి. డిగ్రీలో ఏముంటుంది, బీకామ్ రెగ్యులర్, బీకామ్ కంప్యూటర్ ఉంటుంది, బిఏ ఉంటుంది. అర్థం. ఇవి తీసుకోవాలి. ఆఫ్టర్ ఇంటర్ తర్వాత మరి సెటిల్ కావడానికి ఏమైనా ఉన్నాయా అంటే ఉంది. ఎన్డీఏ అంటే ఆ ఇంటర్ తర్వాత డిగ్రీ పోకుండా ఒక టీచర్ కావాలనుకున్నారు, డిఎడ్ రాస్తారు, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. ఆఫ్టర్ ఇంటర్ తర్వాత ఇది 2 years ఉండే 4 years చేసిండు. ఇది డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటే ప్రైమరీ లెవెల్ టీచర్ కోసం. ఈ 4 years టీచర్ ట్రైనింగ్ తర్వాత ఒక ఎంట్రన్స్ పడుతుంది డిఎస్సి అని, అది రాస్తే అందులో మెరిట్ వస్తే జాబ్ వస్తుంది. అది కాకుండా మళ్ళీ కొందరికి ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఇంకా ఆర్మీలో వెళ్ళాలనుకుంటుంది. వాటిలో కూడా ఇంటర్తోనే ఉంటుంది. ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని మనకు 3 types ఆఫ్ నేషనల్ ఇంటర్ తోని జాబ్స్ ఉంటాయి అన్నట్టు. తర్వాత డిగ్రీ తర్వాత ఏముంటుంది, పీజీ ఉంటుంది. పీజీ అక్కడైతే ఎవరైతే ఎంపీసీ తీసుకున్నారో బిఎస్సి డిగ్రీలా ఏంటిది ఇంజనీరింగ్ కాకుండా కామన్ డిగ్రీలా బిఎస్సి తీసుకుంటారు ఎంపీసీ వాళ్ళు. బిఎస్సి మ్యాథ్స్, బిఎస్సి ఫిజిక్స్, బిఎస్సి కెమిస్ట్రీ. బయోపీజీ వాళ్ళు బిఎస్సి బిజెడ్సి. ఇలా డిగ్రీలా. ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఎంఎస్సిలో ఎనీ వన్ సబ్జెక్ట్, మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ బాటనీ ఆర్ జియాలజీ పీజీకి వచ్చేవారు. ఆఫ్టర్ డిగ్రీ తర్వాత సో మెనీ జాబ్స్ పడుతూ ఉంటాయి. గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2, రైల్వేస్, బ్యాంక్. మనం కావాలంటే పీజీ చేయొచ్చు, లేకుంటే డిగ్రీ తర్వాత ఏదైనా జాబ్స్ కి ప్రిపేర్ కావచ్చు. ఇది ఇంటర్మీడియట్. అదే డిగ్రీ తర్వాత ఇంకా ఏముంటుందంటే బిఎడ్ ఉంటుంది, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, హయ్యర్ టీచర్స్ కోసం. ఇంతకుముందు 1 year ఉండే, ఇది దీన్ని 2 years చేసింది. బిఎడ్, డిగ్రీ విత్ బిఎడ్. ఇది టీచర్ ట్రైనింగ్. అంటే టీచర్ కావాలి అనుకున్న వారు, ప్రైమరీ టీచర్ కావాలనుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ ప్లస్ డిఎడ్. ఇంటర్ తర్వాత డిఎడ్ రాస్తే ప్రైమరీ టీచర్ అవుతుంది. లేదా హై స్కూల్ టీచర్ కావాలనుకున్న వాళ్ళు ఆఫ్టర్ డిగ్రీ, ఎనీ డిగ్రీ అంటే రిలేటెడ్ సబ్జెక్ట్. సపోజ్ నేను ఫిజిక్స్ టీచర్ కావాలనుకున్నా అనుకో, నా ఇంటర్మీడియట్ గ్రూప్ ఎంపీసీ ఉండాలి, డిగ్రీలా బిఎస్సి ఫిజిక్స్ ఉండాలి, కెమిస్ట్రీ ఉండాలి. అప్పుడు నేను ఎలిజిబుల్ ఫర్ బిఎడ్ ఫిజిక్స్ సబ్జెక్ట్. అదే తర్వాత బిఎడ్ చేసిన బిఎడ్ కాకుండా పీజీ చేసుకోవాలనుకున్నా కూడా ఎంఎస్సి చేసుకోవచ్చు. అదా, ఇది ఇంటర్మీడియట్ వచ్చింది. తర్వాత ఎవరు దాదాపు నువ్వు అడిగితే ఇప్పుడు ఏ స్టూడెంట్ అడిగినా కూడా ఇంటర్ చేస్తాం, అది కూడా ఎంపీసీ బైపీసీ అంటారు. కానీ ఇంటర్మీడియట్ కంటే అతి ముఖ్యమైనది అంటే నేను చెప్పాల్సిందంటే పాలిటెక్నిక్. 3 years కోర్సు. దీనికి ఫస్ట్ ఆఫ్టర్ ఇంటర్ తర్వాత 10th తర్వాత ఎంట్రన్స్ రాయాలి. ఇందులో దాదాపు 20 రకాల కోర్సెస్ ఉన్నాయి అన్నట్టు. అది ఎవరికి తెలియదు. అది కూడా కొందరు ఏమంటారు అంటే ఈ ట్రిపుల్ ఐటీ లేకుండా ఈసీఏ కోర్స్ తీసుకుంటూ ఉంటారు. అర్థమైందా? పాలిటెక్నిక్ 3 years కోర్స్ లో మెకానికల్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, సివిల్ ఉంటుంది, ట్రిపుల్ ఉంటుంది, ఐటీ ఉంటుంది, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంటుంది, ఈసీ, బయోటెక్నాలజీ, ఎలక్ట్రికల్, కెమికల్, ఏరోనాటికల్, ఆర్కిటెక్చర్, బయోమెడికల్ టెక్నాలజీ, మైనింగ్, లెదర్, టెక్స్టైల్, పెట్రోలియం, ప్లాస్టిక్, రబ్బర్, మెరైన్. ఇలా 20 రకాల కోర్సులు ఉంటాయి అందులో పాలిటెక్నిక్. మెరైన్ అంటే తెలుసా శివ? మెరైన్ అంటే సముద్రం.
ఆ, సముద్రం మరి ఇవేం కోర్సులు ఉంటాయి సార్ అంటే మనకు అప్పుడప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనం వచ్చిందని వాతావరణ కేంద్రం చూపిస్తుంటారు కదా, అంటే సముద్రంలో జరిగే భూకంపాలు సునామీ గురించి చెప్తుంటారు కదా, వాటికి సంబంధించినారు అంటే అందులో జాబ్ కూడా పడతాయి కదా మనకు. ఇలా 20 రకాల కోర్సులు ఉంటాయి. ఇప్పుడు మైనింగ్. అవునవును. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్స్, డిప్లొమా ఇన్ సీడ్స్ టెక్నాలజీ, ఈ 3 రకాల అగ్రికల్చర్ కోర్సులు ఉంటాయి ఇందులో. అర్థమైందా? అంటే బాగా చదివేవాడు ఇంటర్మీడియట్, యావరేజ్ అంటే టెక్నికల్ వైపు వెళ్ళే వాళ్ళు పాలిటెక్నిక్, ఇంకా దానికంటే లోయెస్ట్ వెళ్ళే వాళ్ళు ఐటీఐ. ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అర్థం, వాటితో కూడా మనకు ప్రభుత్వ రంగ సంస్థల్లో జాబ్లు వస్తాయి. అర్థమైందా? ఐటీఐలో ముఖ్యంగా ఏముంటుందంటే ఫిట్టర్ ఉంటుంది. ఫిట్టర్ కంప్యూటర్ టీవీలో మెకానికల్ కూడా ఉంటుంది. మెకానికల్ లో ఏం నేర్పిస్తారంటే రేడియో, టీవీ, మోటార్ వెహికల్, డీజిల్, మేరైన్, ఇవన్నీ అందులో నేర్పిస్తుంటారు ఐటీఐలో. వాటితో పాటు ఎలక్ట్రీషియన్ అంటే మన ఇంట్లో కరెంట్ పని చేస్తుంటారు కదా, అది ప్లంబర్, సర్వేవర్, ఎలక్ట్రికల్, మెషిన్ టూల్స్ ఎట్లా తయారు చేయాలో, వెదర్ కోర్సెస్ ను నేర్పిస్తుంది ఐటీఐలో. వీటితో పాటు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివాని ప్లస్ పాలిటెక్నిక్ చదవని అండ్ ఐటీఐ, వీటితో పాటు మనకు సబ్ కోర్సెస్ గా డిటిపి, పీజీడిసిఏ, టాలీ, ఏది ఇంటర్నెట్, గ్రాఫిక్స్, యానిమేషన్, ఇట్లాంటి కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సులు నేర్చుకుంటే మన జీవితం తొందరగా సెటిల్ కావచ్చు. ఈ ఆఫ్టర్ దాని తర్వాత ఈ రకాల కోర్సెస్ ఉంటాయి. వీడియో మీ వాయిస్ బబుల్ అయితే పిక్చర్ క్లారిటీ, నెట్ ప్రాబ్లం కావచ్చు, డాటా ప్రాబ్లం, అదే క్లారిటీ వస్తలేదు వాయిస్ కూడా. ఇప్పుడు ఓకేనా సార్? సార్ ఇప్పుడు ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, అదే 10th క్లాస్ తర్వాత యావరేజ్ స్టూడెంట్స్ ఏ కోర్స్ తీసుకుంటే బెటర్? మామూలుగా అట్లీస్ట్ ఒక నార్మల్ గా ఒక 50%, 60% వచ్చిన వాళ్ళు ఏ కోర్స్ తీసుకుంటే బెటర్ అట్లా? వాయిస్ క్లారిటీ లేదనా? 10th తర్వాత యావరేజ్ స్టూడెంట్స్ ఏ కోర్స్ తీసుకుంటే బెటర్? నార్మల్ గా యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు చూడు, వాళ్ళ ఏ కోర్స్ తీసుకుంటే బెటర్? మీరే బబ్లీ అవుతుంది సార్. ఏ కోర్స్ తీసుకుంటే బెటర్? వాయిస్ క్లారిటీ లేదా? నా ఇప్పుడు వినిపిస్తుందా వాయిస్? అయితే 10th తర్వాత యావరేజ్ పీపుల్ ఏ కోర్స్ తీసుకుంటే బెటర్ అంటున్నా సార్. మినిమం ఒక 50-60% ఉంటారు చూడు, వాళ్ళు ఏ కోర్స్ తీసుకుంటే బెటర్ అంటున్నా? 60% వాళ్ళు వస్తే ఏ గ్రూప్ తీసుకుంటే బెటర్ అంటున్నా? శివ, ఇక్కడ పర్సెంటేజ్ అని కాదు శివ. ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ కి 60% వచ్చినాయి ఓవరాల్ అంటున్నావు,
అతనికి అవునవును. మ్యాథ్స్ లో తక్కువ వచ్చి వేరే సబ్జెక్ట్ లో ఎక్కువ రావచ్చు, అవునవును. సైన్స్ లో తక్కువ వచ్చి వేరే సబ్జెక్ట్ లో ఎక్కువ రావచ్చు. అర్థమైందా? నేను చెప్పేది ఏంటంటే అవునవును. పిల్లవాడికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే ఆ గ్రూప్ తీసుకుంటే ఉంటే బెటర్. తల్లిదండ్రులు ఏం చేయాలంటే అతనికి ఒక గోల్ అనేది క్రియేట్ చేయాలి. అవును. అరే ఈ ఫలానా గ్రూప్ తీసుకున్న ఫలానా ఇది నువ్వు సపోజ్ నువ్వు జీవితంలో నువ్వు ఇంజనీరింగ్ కావాలనుకుంటున్నావు అంటే నువ్వు ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి ఏం చేయాలి, మ్యాథ్స్ సైన్స్ మీద పట్టు బిగించాలి. అర్థమైందా? నీకు చిన్న అవును. ఈశ్వరులు ఒకడే బాబు అవును. ఒకడే పాప, వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు, ఉమ్. అవును. అవునవును. అవునవును. అని వాళ్ళ అవును. అవును. మీ వాయిస్ ప్రాబ్లం, వాయిస్ కొంచెం అదే. వాళ్ళకి ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళ ఆ రంగంలో రాణిస్తారు అలాగని మోటివేట్ చేయాలి. ఆ కొన్ని సందర్భంలో స్టూడెంట్స్ కూడా కన్ఫ్యూజన్ లో ఉంటూ ఉంటారు. అటువంటి సందర్భంలో టీచర్స్ ని తెలిసిన వాళ్ళని ఓకే సార్. విచ్ ఇస్ ద హార్డ్ సబ్జెక్ట్ ఇన్ కామర్స్? కామర్స్ లో ఏది హార్డ్ సబ్జెక్ట్ ఉంటది? వాయిస్ బ్రేక్ అవుతుంది శివ. విచ్ ఇస్ ద హార్డెస్ట్ సబ్జెక్ట్ ఇన్ కామర్స్? కామర్స్ లో ఏ సబ్జెక్ట్ హార్డ్ ఉంటది అంటున్నా. ఇప్పుడు మనం అనుకున్నది ఏది హార్డ్ అని అనుకుంటే అది హార్డ్ అవుతుంది. అర్థమైందా? ఈజీ అనుకుంటే ఈజీ అంటారు. ఏంటంటే ఇక ఆవిడ ఎంత చేసినా కూడా ఎంత మంది చెప్పినా కూడా అది చేయలేదు. వాయిస్ రావడం లేదు సార్, వాయిస్ రావడం లేదు మీది.
వాయిస్ క్లారిటీగా లేదు మీది. ఆ హెడ్సెట్ తీసేయండి, హెడ్సెట్ తీసేయండి. డాటా ప్రాబ్లం, అదే అదే. ఆ, ఇంకా శివ? ఇప్పుడు ఓకేనా సార్? వాయిస్ క్లియర్ ఉందా మీది? ఓకే, క్లియర్ క్లియర్. ఒక ఫ్యూ పాయింట్స్ ఫ్యూచర్ గురించి చెప్పండి సార్ వాళ్ళకి, స్టూడెంట్స్ కి ఒక ఫ్యూ పాయింట్స్. మీకు ఒక 2 to 3 minutes అట్లీస్ట్ వాళ్ళకు ఒక 2 to 3 పాయింట్స్ తోటి ఒక మోటివేట్ చేయండి, ఒక ఫ్యూ పాయింట్స్. ఫస్ట్ అవునవును. ఉమ్, ఏదంటే చిరుత అంటారు. ఉమ్, ఒకసారి చిరుతకు ఆకలి అవుతుంది అన్నట్టు. అవును, అవునవును, అవును, అవునవును సార్. ఫస్ట్ వితౌట్ గోల్ దేర్ ఇస్ నో యాక్షన్. రాలేము. అవునవును, అవును, అవును, అవును. ఈ ఫెయిల్ అయిన వాడు ఏం చేసిండు, ఐటీ అయిపోయిండు, డీజిల్ మెకానిక్ నేర్చుకున్నాడు. డీజిల్ మెకానిక్ నేర్చుకున్నా అంటే మా ఫ్రెండ్స్ లో ముచ్చట చెప్తున్నా, మేము డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది, వాడిది డీజిల్ మెకానిక్ అయిపోయింది, రియల్ అయిపోయింది. ఏమైంది, వాడికి జాబ్ వచ్చింది, డీజిల్ మెకానిక్ జాబ్ వచ్చింది. షార్ట్ కట్ లో డైరెక్ట్ జాబ్ కొట్టేసాడు. అవును సార్. వాయిస్ వాయిస్ క్లియర్ ఉందా ఇప్పుడు? వాయిస్ క్లారిటీ లేదు, ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి.
నో నో, ఆడ కింద మెసేజెస్ వస్తాయి, ప్లీజ్ చెక్ ఇట్ వాయిస్ ఆహా అని. వాయిస్ క్లారిటీగా లేదు ఓకే సార్ ఇప్పుడు వినబడుతుందా? ఎనీ క్వశ్చన్స్? ఓకే సార్. మనం ఏదైతే మనం చేసుకోవాలో దాన్ని మనస్ఫూర్తిగా కష్టపడాలి, ప్లానింగ్ చేసుకోవాలి, అర్థమైందా? అప్పుడు మన గోల్ని మనం రీచ్ కావచ్చు. ఇప్పుడు కూడా ఇంటర్లో ఇంకా అడ్మిషన్ జరుగుతున్నాయి, ఆలోచించుకోండి ఏది చదువుకుంటే బెటర్. ఇప్పుడు అన్ని చెప్పిన పాలిటెక్నిక్ చేస్తే ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, వాటి వల్ల ఏంటి లాభాలు, ఇంటర్మీడియట్ చేస్తే ఏం లాభం, అంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ చేస్తే ప్రతి ఒడి ఇంజనీరింగ్ కావాలనే రూల్ లేదు. వాడు డిగ్రీ చేసి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావచ్చు, బిఎడ్ రాసుకోవచ్చు, పీజీ చేసుకోవచ్చు, అర్థమైందా? బైపీసీ ఎంబీబీఎస్ రాయకుండా మనం డిగ్రీ చేయొచ్చు, అదేనా? ఇంకా ఫ్రెండ్స్ ఇందులో ఎవరికైనా క్వశ్చన్ ఫామ్ కామెంట్ డి బాక్స్ అనేది లో కూడా టైప్ చేయండి. ఎవరైనా అడగాలనుకుంటే సార్ ఆ, కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వాళ్ళు yes. క్వశ్చన్స్ అడుగుతారు సార్, క్వశ్చన్స్ అడిగితే వాళ్ళకి హలో ఆన్సర్స్ ఇవ్వండి. వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు సార్, క్వశ్చన్స్ అడిగితే వాళ్ళకు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ ఇవ్వండి, చెప్పండి అంటున్నా. వినిపిస్తుందా? నా వాయిస్ క్లారిటీ ఉందా సార్ మీకు? మీకు మీదే ప్రాబ్లం, డాటా ప్రాబ్లం ఉంది మీకు మొత్తం. మీది వాయిస్ ప్రాబ్లం ఉన్నది, డాటా ప్రాబ్లం ఉంది. మీ వాయిస్. ఫ్రెండ్స్ ఎవరైనా క్వశ్చన్స్ అడగాలంటే మీరు ఏమైనా కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, సార్ ఆన్సర్స్ ఇస్తాడు. హెడ్సెట్ తీసేయండి సార్, హెడ్సెట్ తీసేసి సార్ కనెక్ట్ చేయండి. వాయిస్ క్లారిటీ లేదంటారు సార్, వాయిస్ క్లారిటీ లేదు మీది. వాయిస్ క్లారిటీ లేదు. హెడ్సెట్ డిస్కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఓకే ఓకే సార్. ఓకే 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 ఫ్రెండ్స్, మీకు ఎవరైనా క్వశ్చన్స్ అడగాలంటే కింద టైప్ చేయండి, సార్ ఆన్సర్స్ ఇస్తాడు. ఫ్యూచర్ కోసం మీరు ఎట్లా ఎట్లా ఎదగాలి ఏంది అని కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, సార్ ఆన్సర్స్ ఇస్తాడు. హౌ టు బికమ్ ఏ డాక్టర్, చరణ్ కుమార్ రెడ్డి సార్ అడుగుతున్నాడు. హౌ టు బికమ్ ఏ డాక్టర్. డాక్టర్ అనేది 5 years కోర్స్ అన్నట్టు, ఆఫ్టర్ ఇంటర్ తర్వాత. ఇక్కడ జీసస్ గ్రేస్ గారు అడుగుతున్నారు. హౌ టు ఓవర్కమ్ డిప్రెషన్. ఎలా ఓవర్కమ్ చేయాలంటున్నారు, డిప్రెషన్ ని ఓవర్కమ్ ఎలా చేయాలంటున్నారు. మళ్ళీ వాయిస్ క్లారిటీ లేదు సార్. నెట్ ప్రాబ్లం శివ. నెట్ ప్రాబ్లం, అదే అదే డాటా ప్రాబ్లం. అదే
హలో హలో సార్, వాయిస్ వినిపిస్తుంది మీది. హౌ టు ఓవర్కమ్ డిప్రెషన్, ఇది లాస్ట్ ఒకటి వినిపిస్తుందా? చెప్పేసి లైవ్ ఎండ్ చేస్తా. ఆ, హలో సార్, వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది. అదే సార్, మీది ప్రాబ్లం ఉంది. హౌ టు ఓవర్కమ్ డిప్రెషన్ అని అడుగుతున్నారు సార్. వాళ్ళు ఓవర్కమ్ ఎలా వినపడుతుందా? ఎలా డిప్రెషన్ నుంచి క్వశ్చన్ అర్థమైంది కదా సార్? హలో వినిపిస్తుందా సార్? వాయిస్ క్లియర్ లేదు. చెప్పు. వాయిస్ క్లియర్ లేదు. ఒక్క నిమిషం హెడ్ ఫోన్స్ పెట్టుకుంటావు. చెప్పు. హౌ హలో టు ఓవర్కమ్ హౌ టు ఓవర్కమ్ డిప్రెషన్ సార్. అంటే ఎందులో సపోజ్ డిప్రెషన్ అనేది ఎందులో ఎనీ లైఫ్ లో మ్యూజిక్ మొత్తం వినడం, వాళ్ళకు ప్రాబ్లం. లైఫ్ లో డిప్రెషన్ అంటే దేని గురించి ఉంటది కదా, పర్టికులర్ ఉంటది కదా. సపోజ్ అంటే డిప్రెషన్ అనేది దేని వల్ల వచ్చింది? ఎగ్జాంపుల్ కెరియర్ మీదనా? వాళ్ళ కెరియర్ వాళ్ళ మీద గోల్ ని వాళ్ళు రీచ్ కావడం లేదు. వాళ్ళ గోల్ ని వాళ్ళు రీచ్ కావడం లేదు. వాళ్ళకి ఎంత వాళ్ళ చేసినా గోల్ వాళ్ళు డిప్రెషన్ అయిపోతారు. రీచ్ కావడం లేదు, డిప్రెషన్స్ కి అయిపోతారు. అది వాళ్ళు అనుకున్నది ఆడ ఓకే అయితలేదు. అంటే వాళ్ళు ఏంటంటే ఒకే వేళ ఆలోచిస్తున్నారు. అర్థమైందా? అంటే వాళ్ళు ఆ గోల్ ని పెట్టుకున్నారు కానీ ఆ గోల్ ని ఎలా రీచ్ కావాలి, వాటికి కావాల్సిన థింగ్స్ ఏంటిది, అవును. అర్థమైందా? ఎలా ప్లానింగ్ చేయాలి అది ఆలోచిస్తలేరు. ఎప్పుడైనా వాళ్ళ మైండ్ సెట్ అందులో వెళ్ళి డిప్రెషన్ లో వెళ్తున్నారు. ఫస్ట్ ఆ ఆలోచనల నుండి మనం బయటికి రావాలి. ఆలోచన నుండి బయటకు వచ్చి అసలు మనం ఏం చేయాలి, ఏం చేయగలుగుతాం అనేది ఆలోచించినప్పుడు మనం ఆ డిప్రెషన్ నుండి బయటకు వస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే మనం ఆలోచనలు దాటేయాలి, ఆలోచనలు వదిలిపెట్టాలి. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ నేనున్నా, అరే నేను ఇది సపోజ్ నేనున్నా కావాలి కాలేదు, బ్యాంక్ మేనేజర్ కావాలి, అవునవును. అవునవును. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఐ విల్ ఎండింగ్ ద లైవ్. ఫ్రెండ్స్, ఎవరైనా ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలంటే కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. లైవ్ ఎండ్ చేస్తున్నా ఇక. ఓకే, థ్యాంక్ యూ శివ. లైవ్ ఎండ్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్ యూ. Signing off. This is your Shiva Kumar.